తెలుగుదేశం మైనారిటీల సంక్షేమాన్ని అనుక్షణం కోరుకున్న పార్టీ. ముఖ్యంగా ముస్లిం సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ. తాజాగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లులో కీలక సవరణలు సూచించి ముస్లిం ఆత్మగౌరవాన్ని కాపాడింది. ముస్లింల సంక్షేమం, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని బిల్లులో పలు సవరణలు సూచించి వాటిని సాధించింది. The TDP has put in effort to safeguard the Muslim interest and ensure their welfare. ఇవే కాదు, నాటి నుండి నేటి వరకు ముస్లిం సంక్షేమానికి బాటలు వేస్తూనే ఉంది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మైనారిటీల సంక్షేమం, సాధికారతకు ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. 1996లో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం యాత్రికులకు ఆర్థిక సహాయం అందజేసి రంజాన్ తోఫా, ఇమాంలు, దుల్హన్ మౌజంలతో ముస్లింలకు ఎనలేని సేవ చేసి అడుగడుగున మైనారిటీలకు అండగా నిలిచింది టీడీపీ. ముస్లిం సంక్షేమం టీడీపీ ఇంతగా చేస్తే మోసకారి వైసీపీ మాత్రం ముస్లిం సమాజాన్ని అడుగడుగునా ముంచింది. మోసానికి మారుపేరైన జగన్ ముస్లిం సమాజాన్ని దారుణంగా వంచాడు. నాడు అధికార అండతో 50% వక్ఫ్ భూములు కబ్జా చేయించాడు. వక్ఫ్ బోర్డు అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా మార్చాడు. చరిత్రలో ఏ నాయకుడు చేయలేనంత దారుణంగా ముస్లింలను దగా చేశాడు.